Now, ఇప్పుడు I want you to turn to Micah 6th chapter. మీకా గ్రంథము 6వ అధ్యాయాన్ని చూద్దాము. Where is Micah? Is it in New Testament? మీకా గ్రంథం ఎక్కడ ఉంది? క్రొత్త నిబంధనలోనా? Please search it out. It's not in the New Testament. అది క్రొత్త నిబంధన లేదు కాబట్టి దయచేసి దానిని వెతకండి. If you don't have a Bible, please buy one. మీ దగ్గర బైబిల్ లేకపోతే దయచేసి ఒక బైబిల్ కొనుక్కోండి. Now, 6th chapter. మీకా గ్రంథము 6వ అధ్యాయము The 3rd verse. 3వ వచనం. O my people, నా జనులారా, what have I done to you? నేను మీకేమి చేసితిని? And wherein have I wearied you? మిమ్మును ఎలాగో ఆయాసపరిచితిని? Testify against me. అది నాతో చెప్పుడి. O my people, నా జనులారా, what have I done unto you? And wherein have I wearied you? నేను మీకేమి చేసితిని? మిమ్మును ఎలాగో ఆయాసపరిచితిని? Testify against me. అది నాతో చెప్పుడి. Now, my friends, స్నేహితులారా, always we are blaming God. మనం ఎల్ల వేళలో కూడా దేవుడిని నిందిస్తూ ఉంటాం. See, if there is no rain, we say, see, we did this japam, that japam, all japams have failed. వర్షాలు పడడం లేదు కాబట్టి మనం ఈ ప్రార్థన చేసాము, ఈ జపం చేసాము, పూజ చేసాము, ఏం కాలేదంటాం. Or if there is any sudden calamity, అకస్మాత్తుగా ఏదైనా విపత్తు సంభవిస్తే we blame it on God. దానిని బట్టి దేవుడిని మనం నిందిస్తాం. But కానీ King David went to God and prayed, against thee only have I sinned. రాజైనటువంటి దావీదు దేవుని సన్నిధిలోనికి వెళ్ళి, దేవా, నీకు విరోధంగా నేను పాపం చేశానని ప్రార్థన చేశాడు. I've done this evil in your sight. నీ దృష్టి ఎదుట నేను చెడుతనం చేశాను. When there came calamities into his house, అతని ఇంటిలోనికి విపత్తులు సంభవించినప్పుడు he said, I have not hidden my sin, but I have confessed it unto you. నేను నా పాపం ఒప్పుకొని నీ ఎదుట నేను దాన్ని ఒప్పుకొంటినని దావీదు చెప్పాడు. And thou, Lord, forgavest my sins. ఓ దేవా, నీవు నా పాపములను క్షమించువాడు అని చెప్పాడు. Look, friends, చూడండి స్నేహితులారా, there is hope in Jesus Christ. క్రీస్తు యేసునందు నిరీక్షణ ఉన్నది. Whatever you may be, మీరు ఎలాంటి వారైనా సరే, whatever your present calamity or struggle, ఈ దినమందు మీకున్నటువంటి విపత్తు గాని సంక్షోభం గాని ఏదైనా సరే, when Jesus says, come unto me, I will give you rest, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానని యేసు ప్రభువు చెప్తూ ఉన్నప్పుడు, it is a word of truth. అది సత్యమును గురించినటువంటి మాట. I found rest. I was very restless. నేను విశ్రాంతి లేకుండా ఉండినప్పుడు నేను వెళ్ళి ఆయన వద్ద విశ్రాంతిని పొందాను. One young man said to me, ఒక యువకుడు నాతో చెప్పాడు, he was studying in the engineering college, అతడు ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతూ ఉన్నాడు. the famous old college in Madras. మద్రాసులో పేరు పొందినటువంటి ఒక ప్రాచీనమైన కళాశాల. He said, I went to the electric lines where the electric train goes with great frequency. ఈ ఎలక్ట్రిక్ రైలు బండ్లు ఎంతో వేగంగా తరచుగా వెళ్ళేటువంటి ఆ ఎలక్ట్రిక్ తీగల వద్దకు నేను వెళ్ళాను. And I stood there waiting to throw myself before one of these electric trains. ఈ ఎలక్ట్రిక్ రైలు బండి వచ్చేటప్పుడు నేను దాని కింద పడ్డానికి అక్కడ నేను కనిపెట్టుకొని ఉండినాను. But కానీ while I was waiting for the next train, ఆ మరుసటి రైలు బండి రావడానికి నేను కనిపెట్టుకొని ఉండగా the Lord Jesus met me. ప్రభు అయినటువంటి యేసు నన్ను కలుసుకున్నారు. How marvelous. ఎంత ఆశ్చర్యకరము. So he came to see me next day. కాబట్టి ఆ తర్వాత దినము నన్ను చూడడానికి వచ్చాడు. Sometimes I have seen people with the rope marks around their necks.
కొన్నిసార్లు మనుషుల యొక్క మెడల మీద ఈ తాళ యొక్క గుర్తులను నేను చూస్తూ ఉంటాను. Because they had tried to commit suicide. ఎందుకంటే వారు ఆత్మ చేయడానికి ప్రయత్నం చేశారు కాబట్టి. But the Lord Jesus saved them. అయితే ప్రభువైనటువంటి యేసు వారిని రక్షించారు. Now, my dear friend, ప్రియ స్నేహితులారా, you know, you might have something against your parents. మీ తల్లిదండ్రులకు విరోధంగా మీ మనసులో ఏదైనా ఉండవచ్చును. You might have some complaint about your employer. మీపై మీ యజమానుడి విషయమై మీకు కొన్ని ఫిర్యాదులు ఉండవచ్చు. You might have some very valid complaints about the top official in your office. మీ ఆఫీసులో ఉన్నటువంటి ఉన్నత అధికారులకు విరోధముగా న్యాయబద్ధమైనటువంటి ఫిర్యాదులు మీకు ఉండవచ్చు. It is true that many of our present difficulties have arisen because of poor planning. సరైనటువంటి ప్రణాళిక లేకపోవడం వల్లనే మనకున్నటువంటి అనేకమైనటువంటి ఈనాటి సమస్యలు ఉత్పన్నమైనాయి. నిజమే. One man who worked in a panchayat said to me, పంచాయతీ రాజులో పనిచేసే ఒక ఆయన నాతో చెప్పారు, we dug so many wells, we put so many bore wells, we write in our register. ఇన్ని బావులను ఇన్ని బోరు బావులను మేము తవ్వినట్లుగా మా రిజిస్టర్లో మేము రాస్తూ ఉంటామండి. But కానీ in reality, there won't be a single well there, not a drop of water in the well either. నిజంగా చూసేటట్లయితే ఒక్క బావి కూడా తవ్వబడి ఉండదు, అక్కడ ఏమాత్రం నీరు అనేటువంటిది ఉండనే ఉండదు. After this man was converted, ఇతడు మారుమనసు పొందిన తర్వాత he said, అతడు నాతో చెప్పాడు, I could not even write because those lies which I had been entering into the register. అంతకుముందు నేను రిజిస్టర్లో ప్రవేశపెడుతూ లేక రాస్తూ ఉన్నటువంటి ఆబద్ధములకి ఎంత మాత్రం కూడా నేను రాలేకపోయినానండి. So you might have very valid complaints about everybody. ప్రతి వారి విషయమై మీ వద్ద న్యాయబద్ధమైనటువంటి ఫిర్యాదులు ఉంటే ఉండవచ్చు. But when you stand before the cross of Jesus Christ, అయితే క్రీస్తు యేసు శిలువ ఎదుట మీరు నిలువబడినప్పుడు, whoever you may be, మీరు ఎవరైనప్పటికీ, hey, you may be one who hates the Lord without any cause, నిర్హేతుకముగా యేసుని మీరు ద్వేషించేవారు కావచ్చు. but కానీ when you stand before the love of the cross, శిలువ ప్రేమ ఎదుట మీరు నిలబడినప్పుడు, you can only wonder and break down wondering, how could this sinless Savior love a wretch like me? నా వంటి దౌర్భాగ్యుడను పాపము లేనటువంటి రక్షకుడు ఏ విధంగా ప్రేమించున్నారని ఆయన ప్రేమను చూచి మీరు విరిగి నలిగిపోతారు. How could he love me? అలాంటి రక్షకుడు నా వంటి దౌర్భాగ్యుని ఏ విధంగా ప్రేమించగలిగాడు అని మీరు చూచి విరిగిపోతారు. You will have no complaints against Jesus. యేసుకు విరోధంగా మీ దగ్గర ఏం ఫిర్యాదులకు ఉండవు. You know, even the judge who sentenced him, యేసు ప్రభువుకు శిక్ష విధించినటువంటి న్యాయమూర్తి కూడా, he sentenced him in these words, ఈ మాటలు చెప్పి న్యాయ తీర్పు చెప్పాడు, go and crucify him, మీరు వెళ్ళి ఆయనను సిలువ వేయండి, for I see no fault in him. ఇతని యందు నాకు ఏ దోషమును కనబడట్లేదు. You cannot condemn a man to death when there is no fault in him. ఒక వ్యక్తిలో ఏ దోషం లేనప్పుడు నువ్వు ఏ వ్యక్తిని కూడా మరణ శిక్షని విధించడానికి కుదరదు. But there it is. అయితే అక్కడ అలా జరిగింది. When there is sin in your heart, నీ హృదయంలో పాపం ఉన్నప్పుడు you hate righteousness. మీరు నీతిని ద్వేషిస్తారు. Jesus is the son of righteousness. యేసు నీతి సూర్యుడై ఉన్నాడు. And therefore you hate him. కాబట్టే మీరు ఆయనను ద్వేషిస్తున్నారు. Sometimes you say, I am a Christian. మేము క్రైస్తవులం అంటే మీరు కొన్నిసార్లు చెప్తారు. But let me tell you, అయితే ఈ విషయం నేను మీతో చెప్పాలి. when you love sin, మీరు పాపాన్ని ప్రేమిస్తున్నప్పుడు you hate God. మీరు దేవుని ద్వేషిస్తుంటారు. When you love sin, మీరు పాపాన్ని ప్రేమిస్తున్నప్పుడు you are crucifying the Lord Jesus Christ. ప్రభువైనటువంటి క్రీస్తు యేసుని మీరు సిలువ వేస్తూ ఉన్నారు. When you obey the Lord Jesus, ప్రభువైనటువంటి యేసుకు మీరు లోబడినప్పుడు love comes out of your heart. మీ హృదయంలో నుండి ప్రేమ అనేది బయటకు వస్తుంది. So here God says, కాబట్టి ఇక్కడ దేవుడు సెలవిస్తున్నారు, the first verse of the 6th chapter, 6వ అధ్యాయం మొదటి వచనము, hear you now what the Lord saith. యెహోవా సెలవిచ్చు మాట ఆలకించుడి. Arise, లేండి,
contend thou before the mountains. పర్వతములను సాక్ష్యం పెట్టి వ్యాజ్యమాడుము. Hear ye now, O mountains. కొండలకు నీ స్వరం వినబడనిమ్ము. The Lord's controversy, and you strong foundations of the earth. For the Lord has a controversy with his people. తన జనుల మీద యెహోవాకు వ్యాజ్యము కలదు. నిశ్చయములై భూమికి పునాదులు పర్వతములారా యెహోవాడు వ్యాజ్యం ఆలకించుడి. Do you see this, friends? స్నేహితులారా దీన్ని చూస్తున్నారా? The whole world will see and hear when God's judgment comes against you. నీకు విరోధముగా దేవుని యొక్క న్యాయ తీర్పు వచ్చినప్పుడు లోకమంతా కూడా చూచి ఆ మాటలు వింటుంది. I have a controversy with my people. నా ప్రజలతో నాకు వ్యాజ్యం ఉన్నది. See, everybody who loves sin has a controversy with God. పాపమును ప్రేమించే ప్రతి వారికి కూడా దేవునితో వ్యాజ్యం ఉన్నది. You say sin is going to make me happy. పాపము నన్ను సంతోషవంతుడిగా చేస్తుందని నీవు చెప్తావు. The Lord says, ప్రభు చెప్తారు, the wages of sin is death, పాపము వల్ల వచ్చే జీతం మరణము, and the gift of God, what I want to give you, is eternal life. అయితే దేవుని యొక్క జీవం అనగా ఆయన ఇచ్చేటటువంటిది నిత్య జీవము. So there is a conflict and a controversy. కాబట్టి ఇక్కడ వివాదము సంఘర్షణ రెండు ఉన్నాయి. God says, దేవుడు సెలవిస్తున్నారు, the soul that sinneth పాపము చేయవాడు will die. మరణిస్తాడు. And you say, మీరు చెప్తారు, oh, sin makes me happy. పాపము నాకు సంతోషాన్ని ఇస్తుందండి. God says, దేవుడు చెప్తారు, why will you die? ఎందుకు మీరు నశిస్తారు? I have no pleasure in the death of the sinner. పాపి మరణించుటలో నాకు సంతోషము లేదు. That's what God says. దేవుడు ఆ విధంగా So చెప్తున్నాడు. you see a conflict there. There's a controversy there. కాబట్టి అక్కడ ఒక వ్యాజ్యాన్ని, ఒక వివాదాన్ని మీరు చూస్తున్నారు. So God కాబట్టి says, దేవుడు సెలవిస్తున్నారు, all right, సరే if you are not willing to agree with what I say, నేను చెప్పిన దాంతో సమ్మతించడానికి మీరు ఇష్టపడకపోతే, all right, what have I done against you? You tell me. మీకు విరోధంగా నేనేం చేశానో మీరే నాతో చెప్పండి అంటున్నాడు దేవుడు. See, friends, స్నేహితులారా, if you ask me that question, ఆ ప్రశ్న మీరు నన్ను అడిగేటట్లయితే I will give you the answer. నేను దాని జవాబు చెప్తాను. I will say, నేను చెప్తాను, I am one who deserves hellfire. నరకాగ్నికి నేను యోగ్యుడను తగినవాడని నేను చెప్తాను. God, the God of truth and justice, should have sent me straight to hellfire. నీతి న్యాయం కలిగినటువంటి దేవుడు నన్ను తిన్నగా నరకాగ్నిలోనికి పంపించాలి. Because ఎందుకంటే I knew the truth, సత్యము నాకు తెలుసును, but I went against the truth. తెలిసి కూడా నేను సత్యమునకు విరోధముగా జీవించాను. Oh, my dear friends, ప్రియ స్నేహితులారా, I never knew that my life was so ugly until God spoke to me. దేవుడు నాతో మాట్లాడే వరకు నా జీవితం అంతా కురూపముగా ఉండినదనే విషయం నాకు తెలియదు. Then what followed? ఆ తర్వాత ఏం జరిగింది? Who will elevate a man like me to sonship? నాలాంటి వ్యక్తిని కుమారత్వములోనికి ఎవరు హెచ్చించగలరు? No one. ఎవరు హెచ్చించలేరు. Anyone who knew me నన్ను ఎరిగినటువంటి ఏ వ్యక్తి అయినా సరే would have said, చెప్పగలిగి ఉండేవారు, this fellow is useless. వీడు పనికిరాని వాడు. Who would choose a sinner like me? నా వంటి పాపిని ఎవరు కోరుకుంటారు? Some people would have said, కొంతమంది చెప్పగలిగి ఉండేవారు, oh, this fellow is an idle fellow. వీడు సోమరోడు అని చెప్పి ఉండేవారు. He is not the first boy in the class. తరగతిలో ఇతడు మొదటి స్థానంలో ఉండడు. But కానీ he spends his time in idle chatter. తన సమయం అంతా కూడా వ్యర్థమైన ముచ్చట్లు గడుపుతుంటాడు. Did God give me the deserts which I deserve? నేను దేనికి తగుదునో దానిని దేవుడు నాకు ఇచ్చారా? No. లేదు, ఇవ్వలేదు. If thou, Lord, should count iniquity, who can stand? యెహోవా నీవు దోషములను పరీక్షించిన యెడల ఎవడు నీ ఎదుట నిలువగలడు? So, కాబట్టి I cannot have any controversy with God.
దేవునికి విరోధముగా నాకు ఏ విధమైనటువంటి వ్యాజ్యం అనేది లేదు. I want to tell you plainly. మీతో స్పష్టంగా చెప్పగోరుచున్నాను. God hath chosen the foolish things of this world. ఈ లోకంలోని వెర్రి వారిని దేవుడు ఎన్నుకున్నారు. God hath chosen the base things of this world. దేవుడు ఈ లోకంలోని నీచులైన వారిని ఎన్నుకున్నారు. God has chosen the weak things of this world. దేవుడు ఈ లోకంలోని బలహీనమైన వారిని ఎన్నుకున్నారు. To confound the things which are mighty. బలమైనటువంటి వారిని సిగ్గుపరచుటకు. To bring to naught the things which are. ఉన్నవి వాటిని కాదు నిరూపించుటకు. Now my dear friends. ప్రియ స్నేహితులారా, So God gives you more than you ever deserved. మీరు పొందదగిన దానికంటే మరి ఎక్కువగా దేవుడు ఇస్తారు. What did the devil tell me? దయ్యం నాతో ఏం చెప్పాడు? Oh, God will take away your joy. నీ సంతోషం అంతా దేవుడు You తీసేసుకుంటాడు. cannot enjoy your youth. నీ యవ్వనంలో నీవు జీవితాన్ని అనుభవించలేవు. Oh, you will become like a sannyasi. నీవు ఒక సన్యాసి అయిపోతావు. All lies, complete lies. అన్ని దయ్యం చెప్పినవన్నీ పూర్తి అబద్ధాలే. Far from the truth. సత్యమునికి ఎంతో దూరముగా ఉండినటువంటివి. How the devil tried to deceive me into rejecting this wonderful salvation. ఈ అద్భుతమైనటువంటి రక్షణను త్రోసివేసేటట్లుగా దయ్యము నన్ను మోసగించడానికి ప్రయత్నం చేశాడు. My dear friends, ప్రియ స్నేహితులారా, I know that he is trying to do the same thing with you tonight. ఈ రాత్రి కూడా అతడు అదే విధమైనటువంటి విధంగా నీతో ప్రయత్నం చేయడానికి సిద్ధంగా ఉన్నాడని నాకు తెలుసు. But what does God say? అయితే దేవుడు ఏం సెలవిస్తున్నారు? Look at the 4th verse. 4వ వచనం చూడండి. For I brought you up out of the land of Egypt, ఐగుప్తు దేశంలో నుండి నేను మిమ్మల్ని రప్పించితిని, and redeem you out of the house of slaves, servants. దాసగృహములో నుండి మిమ్మల్ని విమోచించితిని. And I sent before you Moses, Aaron, and Miriam, my prophets. మిమ్మల్ని నడిపించుటకై మోషే, అహరోను, మిర్యాములను పంపించితిని. My prophets. నా ప్రవక్తలైన వారిని పంపించితిని. Now, I brought you out of the house of bondage. నేను మిమ్మల్ని దాసగృహములో నుండి బయటికి తీసుకొని వచ్చాను. Now, friends, ప్రియ స్నేహితులారా, there is a bondage in sin. Jesus said, he that sinneth is the servant of sin, slave of sin. పాపము చేయవాడు పాపమునకు దాసుడు, పాపమునకు బానిస అని ప్రభువైనటువంటి యేసు సెలవిచ్చారు. Now I was only a boy of 13 years or 14 years. నాకు అప్పుడు 13 లేక 14 సంవత్సరాలు మాత్రమే ఉన్నాయి. But కానీ already I found that I was a slave. అప్పటికే నేను బానిసగా అయిపోయి ఉండినాను. I was in the house of slaves, as it is described here. ఇక్కడ వాక్యంలో చెప్పబడినట్లుగా నేను దాస గృహములో ఉన్నాను. I said I won't do this again. Same evening I would do that. నేను దీన్ని చేయను అని చెప్పేవాడిని కానీ వాడిని సాయంకాలమే మరలా దాన్ని చేసేవాడిని. Today, ఇవాళ there are people who think that drink is a wonderful thing. మద్యము త్రాగుడు అనేది అద్భుతమని తలంచేవారు కొంతమంది ఉన్నారు. Sometimes when I am traveling, కొన్నిసార్లు ప్రయాణం చేసేటప్పుడు, you know, in international travel, ఈ అంతర్జాతీయ ప్రయాణాలలో they come with a cart of wines and all kinds of drinks. ఈ మత్తు పదార్థాలు అంటే మద్యము ఇలాంటి వాటన్నిటిని కూడా ఒక చిన్న చిన్న బండి లాంటి దానిలో తీసుకొని వస్తుంటారు. In the middle of the flight, ఆ విమాన ప్రయాణం మధ్యలో, and they say, what will you drink? మీకు దీనిలో ఏది తాగుతారండి అని అడుగుతారు వాళ్ళు. I answered one day, ఒకసారి నేను చెప్పాను దానికి I జవాబు. like to keep my mind sane, so I'm no drink. నాకే విధమైనటువంటి మత్తు పదార్థము మద్యం వద్దండి, నా మనస్సును నేను నిబ్బరంగా కాపాడుకోవాలని చెప్పాను. That person smiled, ఆ వ్యక్తి నవ్వారు. because all round people were drinking. ఎందుకంటే నా చుట్టూ వారందరూ కూడా త్రాగుతూ ఉన్నారు. Today, ఇవాళ many students think, oh, we must go with our friends and drink. చాలా మంది విద్యార్థులు ఈ దినమందు స్నేహితులతో కలిసి వెళ్ళి మనం తాగాలి అనుకుంటారు. I think girls also are drinking these days. ఈ రోజుల్లో ఆడపిల్లలు కూడా తాగుతున్నారు అనుకుంటున్నాను నేను. And doing a lot of other things also. ఇంకా వేరే చాలా కార్యాలు కూడా వాళ్ళు చేస్తున్నారు. It has become a fad or fashion. అది ఒక మోజు, అది ఒక తాత్కాలికమైనటువంటి ఆనందంగా మారిపోయినది. But కానీ
What is the net result? దాని యొక్క ఫలితం ఏంటి? The next day, మరుసటి దినము there is a hangover. దాని యొక్క ప్రభావము, ఆ బాధ కనబడతా ఉంటది. There is a kickback. ఆ మత్తు, You feel miserable. You feel out of sorts. దాని యొక్క ఫలితముగా నీవెంతో దుర్భరమైనటువంటి స్థితిలో, నీ మతి స్థిమితం లేని స్థితిలో ఉంటావు. Now, the same applies to drugs. మాదక ద్రవ్యాలు తీసుకున్నప్పుడు కూడా అదే జరుగుతుంది. I do not know what are the drugs that people are using in these parts. ఈ ప్రదేశాలలో ప్రజలు ఎలాంటి మాదక ద్రవ్యాలు వినియోగిస్తున్నారో నాకు తెలియదు. But I asked one young man, ఒక యువకుడు నేను అడిగాను, where have you been, young man, for You- the last 1 year, 2 years, whatever? గత 1 లేదా 2 సంవత్సరాల తరబడి యువకుడా నీవు ఎక్కడున్నావు? He said, అతడు చెప్పాడు, I was in a famous ashram in Pune పూనాలో ప్రసిద్ధి చెందినటువంటి ఒక ఆశ్రమంలో ఉన్నాను, with a big guru. ఓ పెద్ద గురువు గారి వద్ద. I said, what did you learn there? అక్కడ నీవేమి నేర్చుకున్నావా అని అడిగాను నేను. He said, అతడు చెప్పాడు, I learned drugs మాదక ద్రవ్యాలు తీసుకోవడం నేర్చుకున్నాను, and sinning with various women. ఎంతో మంది స్త్రీలతో పాపం చేయడం నేర్చుకున్నాను. My dear friends, ప్రియ స్నేహితులారా, don't imagine that anywhere you are going to find holiness except at the feet of Jesus. యేసుక్రీస్తు పాదముల చెంత తప్ప మరి ఎక్కడైనా సరే పరిశుద్ధత నేను పొందగలను నీవెన్నడూ తలంచవద్దు. Nowhere. ఎక్కడ నీవు పొందలేవు. And if you reject the feet of Jesus, యేసు పాదములను నీవు త్రోసివేస్తే, if you are too proud to humble yourself at the feet of Jesus, యేసు పాదం చెంత తగ్గించుకోవడానికి నీవు బహు గర్విష్ఠునిగా ఉండినట్లయితే you will not see purity నీవు పవిత్రతను చూడలేవు. in the days of your youth, నీ యవన దినాలలో, in your marriage, నీ వివాహములో, in your family, నీ కుటుంబములో, in your children. నీ బిడ్డలలో. What a terrible thing. అదంత భయంకరమైన విషయము. What is the harvest of impurity? అపవిత్రత వల్ల వచ్చేటువంటి పంట ఏమిటి? Tears, కన్నీరు, disease, వ్యాధి, HIV. HIV. I do not know how many people have HIV in these parts and they don't even know that. ఎంతమందికి ఇక్కడ ఉన్నటువంటి ప్రదేశంలోని ప్రజలకు హెచ్ఐవిని కలిగి ఉండి కూడా అలా కలిగి ఉన్నామనే విషయం తెలియకుండా ఉంటున్నారు. Now I say, నేను ఇప్పుడు చెప్తాను, there is no way of stopping HIV and AIDS. హెచ్ఐవిని, ఎయిడ్స్ ని ఆపేటువంటి మార్గం అనేది. All right, let social workers do all kinds of things, give condoms, this, that. ఈ సంఘ సేవకులైనటువంటి వారు నిరోధులను వాటిని వీటిని వేటని ఇవ్వమేనండి. But కానీ they are not going to stop AIDS. వారు మాత్రం ఎయిడ్స్ ఆ విధంగా ఆపలేరు. There is the AIDS pyramid in India, volcano in India ఎయిడ్స్ అనే of AIDS. భారతదేశంలో ఎయిడ్స్ అనేటువంటి అగ్ని పర్వతం అనేటువంటిది ఉన్నది. And also our tradition supports AIDS. మన సంప్రదాయం కూడా ఎయిడ్స్ ను అది బలపరుస్తున్నది. Because ఎందుకంటే many people, చాలా మంది they say, వారు చెప్తారు, this is my married wife, ఈమెమో నేను పెళ్లి చేసుకున్న భార్య అండి, and those 2-3 women are the women I keep. ఆ 2-3 స్త్రీలేమో నేను ఉంచుకున్న వాళ్ళండి. Now this has been the tradition of this country. ఇది ఈ దేశం యొక్క సంప్రదాయముగా ఉంటూ ఉన్నది. Even after you make them leaders in the church, సంఘములో మీరు వారిని నాయకులుగా చేసిన తర్వాత కూడా the same tradition continues. అదే సంప్రదాయం కొనసాగుతూ ఉంటుంది. I want to tell all the church leaders here, ఇక్కడున్న సంఘ నాయకులందరితో నేను చెప్పగోరుచున్నాను, if you are not faithful to your wife, నీ భార్య పట్ల నీవు నమ్మకంగా ఉండకపోతే there is a time bomb under your pillow. నీ దిండు కిందనే టైం బాంబ్ అనేది కాచుకొని ఉన్నది. Your judgment will come suddenly. అకస్మాత్తుగా నీ మీదకు తీర్పు అనేది వస్తుంది. You are destroying the church of Jesus Christ. యేసుక్రీస్తు యొక్క సంఘము నీవు నాశనం చేయుచున్నావు. Why? ఏంటి? Because you don't know how to keep this body ఈ under the control of Jesus. ఈ దేహమును యేసుక్రీస్తు యొక్క అదుపు క్రింద ఉంచడం నీకు తెలియదు కాబట్టి. Do you know if you let this body go, it is worse than a tiger?
మీరు గనక ఈ శరీరానికి గనక ఇష్టం వచ్చినట్టు అనుమతిస్తే అది పులి కంటే చాలా వికృతంగా ఉంటుందనే విషయం తెలుసా? It will destroy the virginity of young maiden. ఆ యవ్వన స్త్రీల యొక్క కన్యాత్వాన్ని అది నాశనం చేస్తుంది. It will even bring incest into your family. నీ కుటుంబ సభ్యుల మధ్యనే అక్రమ లైంగిక సంబంధాన్ని తెస్తుంది. There is a tiger inside of you. నీ జీవితం లోపలే పులి అనేది ఉన్నది. The only way to turn this tiger into a lamb is by coming to the cross. నీలో ఉన్న ఈ పులిని గొర్రె పిల్లగా మార్చడానికి సిలువ ఎద్దుకు రావడం అనేటువంటి ఒక్కటి మాత్రమే మార్గం. My dear friends, ప్రియ స్నేహితులారా, God has a controversy with you. దేవునికి నీతో వ్యాజ్యం ఉన్నది. Who can have a controversy with God? దేవునితో ఎవరు వ్యాజ్యమును కలిగి ఉండగలరు? Now, ఇప్పుడు next, what does the Lord say? ఆ తర్వాత ప్రభువు ఏం సెలవిస్తున్నారు? In the 5th verse, 5వ వచనము, we hear about Balaam, who wanted to curse the people whom God had blessed. దేవుడు దీవించినటువంటి ప్రజలను శపించగొన్నటువంటి బిలామును గురించి మనం వింటున్నాం. But could he do so? అతడు అలాగ చేయగలిగినాడా? Oh, he offered, the king Balak offered his offering. బాలకు రాజు ఏం చేశాడు? బిలామును పిలిపించి అతని చేత అనేక అర్పణలను అర్పింపచేశాడు. And said, now curse the people. ఇప్పుడు నీవు ప్రజలను శపించు అని చెప్పాడు. But కానీ when he started, he began to bless the people. ఆయన ప్రారంభం చేసినప్పుడు శాపమునకు బదులుగా దీవించడం ప్రారంభించాడు. There is no witchcraft amongst the people of God. దేవుని ప్రజల మధ్య శకునము లేదు. That's what he said. అది అతను చెప్పాడు. And other promises and blessings followed. ఆ తర్వాత ఇతర వాగ్దానములు ఆశీర్వాదములు కూడా చెప్పాడు. So God says, కాబట్టి దేవుడు సెలవిస్తున్నారు, don't you know the righteousness of the Lord? Balaam could not curse God's people, that you may know the righteousness of the Lord. యెహోవా నీతి కార్యములు గ్రహించినట్లు మోయాబు రాజైన బాలాకు యోచించిన దాన్ని బెయోరు కుమారుడైన బిలాము అతనికి ప్రత్యుత్తరముగా చెప్పిన మాటలను మీరు మనసుకు తెచ్చుకొనుడి. Do you see this, friends? దీనిని చూస్తున్నారా స్నేహితులారా? God's word never changes. దేవుని యొక్క మాటలు ఎన్నడూ మారనే మారవు. Science has been changing and changing. విజ్ఞాన శాస్త్రం అనేది మారుతూ ఉన్నది. You know, there are so many subtle changes which people, scientists are making in their earlier calculations and their theories. శాస్త్రవేత్తలు వారికి ఇంతకుముందు ఉన్నటువంటి వారి సిద్ధాంతాలు, వారి లెక్కల విషయంలో ఇప్పుడైతే చాలా సున్నితమైనటువంటి మార్పులు చెరుపులు చేస్తున్నారు. But కానీ the righteousness of God is like the mountains, doesn't change. అయితే దేవుని యొక్క నీతి ఎన్నడూ మారినటువంటి పర్వతం వల్లే ఉంటూ ఉన్నది. The promises of God never change. దేవుని యొక్క వాగ్దానాలు ఎన్నడూ మారవు. Oh, my friend, నా ప్రియ స్నేహితులారా, you must learn to go to God to get His promises. మీరు దేవుని యొద్దకు వెళ్ళడం నేర్చుకొని ఆయన యొక్క వాగ్దానాలను పొందుకోవాలి. You know what my father taught me? మా నాన్నగారు నాకు ఏమి నేర్పించారంటే, He taught me faith. ఆయన నాకు విశ్వాసాన్ని నేర్పించారు. Suppose my father had given me, say, 10 crores. మా నాన్నగారు నాకు 10 కోట్లు ఇచ్చి ఉన్నారు అనుకోండి. My father didn't give me a paisa. అయితే మా నాన్నగారు ఒక నయా పైస కూడా నాకు ఇచ్చి ఉండలేదు. He gave all that he had to the Lord, ఆయన తనకున్న సమస్తమును కూడా to his work. ప్రభువుకు, ప్రభు యొక్క సేవకు ఇచ్చి వేశారు. Now, my friends, ప్రియ స్నేహితులారా, suppose my father had given me 8 or 9 crores. మా నాన్నగారు నాకు 8 లేక 9 కోట్లు ఇచ్చారు అనుకోండి. What would have happened? ఏం జరిగి ఉండేది? They would have all been gone. అవన్నీ ఇప్పటికి అయిపోయి ఉండే, Finished. అంత అయిపోయి ఉండేవి. Then what would I do? అప్పుడు నేనేం చేయాలి? ఇంకా See, my father didn't give me 50 crores. మా నాన్నగారు నాకు 50 కోట్లు ఇవ్వలేదు కదా. By the time we got a few centers, we did a little work in only a few countries.
all the money is gone. ఏదో కొన్ని కేంద్రాలు స్థాపించి కొద్ది దేశాల్లో కొత్త సేవ చేసేసరికి మా నాన్నగారు ఇచ్చిన డబ్బు అంతా కూడా అయిపోయింది. Now, ఇప్పుడు what am I to do? నేనేం చేయాలి? Go and beg, ask this man and that man? నేను అతని వద్దకు ఇతని వద్దకు వెళ్ళి భిక్షం ఎత్తాలా, అడగాలా? Send some telegrams? కొన్ని టెలిగ్రాములు పంపించాలా? No. లేదు. What did my father teach me? మా నాన్నగారు నాకు ఏం నేర్పించారు? He taught me faith. మా నాన్నగారు నాకు విశ్వాసం నేర్పించారు. Today I heard of an evangelist who is giving his money as loans. Giving money. ఈ దిన ముందు ఒక సువార్థికుని విషయం నేను విన్నానంటే ఆయన తనకున్నటువంటి డబ్బును అప్పులుగా ఇతరులకు ఇస్తూ ఉన్నాడని. I want to ask him, did he give loans to the villagers for interest? ఆయన గ్రామీణులైనటువంటి వారికి వడ్డీకి ఏమైనా సరే ఆ డబ్బుని ఇచ్చాడా అని. If he has given it for interest, ఆయన వడ్డీకే కనుక తన డబ్బును అప్పుగా ఇచ్చుంటే he is out of the fellowship. ఆయన సహవాసం నుంచి బయటికి వెళ్ళిపోయినట్లే. I will not countenance such things. అలాంటి వాటిని నేను ఎంత మాత్రం కూడా సహించలేను. If God gives you a little money, దేవుడు మీకు కొంత డబ్బు ఇస్తే you give it for interest? మీరు దానినేమో వడ్డీకి ఇస్తారా? What kind of animal are you? నువ్వు ఎలాంటి జంతువు? You want to oppress the poor? పేదలను అణిచివేయగోరుచున్నావా? My dear friends, ప్రియ స్నేహితులారా, I am finding it very difficult to teach faith. విశ్వాసం నేర్పించడం అనేది నాకెంతో కష్టంగా కనబడుతూ ఉన్నది. People have faith in the rupee note. రూపాయి నోట్లలోనే ప్రజలకు విశ్వాసం ఉన్నది. But they don't have faith in the Almighty God who created heaven and earth. భూమి ఆకాశం సృష్టించినటువంటి సర్వశక్తి ఉన్నటువంటి దేవుని యందు వారికి విశ్వాసం అనేది లేదు. Only big talk, religious talk. భక్తి సంబంధమైనటువంటి పెద్ద పెద్ద మాటలు మాత్రమే మాట్లాడతారు. Some bhajan and drum beating and singing. భజనలో చేస్తూ డ్రమ్ములను కొడుతూ పాటలు పాడుతుంటారు. But no faith. అయితే విశ్వాసం అనేది లేదు. What a sad thing. ఎలాంటి విచారకరమైన విషయము. When you have a clean heart, మీకు పవిత్ర హృదయం ఉన్నప్పుడు you will have faith in that heart. ఆ హృదయంలో మీకు విశ్వాసం అనేది ఉంటుంది. What a wonderful thing is faith. విశ్వాసం అనేది అలాంటి అద్భుతమైన విషయము. Without faith, విశ్వాసం లేకుండా it is impossible to please God. దేవునికి ఇష్టమై ఉండుట అసాధ్యము. For he that cometh to God దేవుని యొద్దకు వచ్చేవాడు must believe that he is. ఆయన ఉన్నాడని నమ్మవలెను కదా. Suppose you ask me, do you believe that you have an interpreter? మీకు తర్జుమా చేసేవాడు ఉన్నాడని మీరు నన్ను అడిగారు అనుకోండి. Have you got an interpreter? మీకు తర్జుమా చేసేవాడు ఉన్నాడు అని. Is he there? అతడు అక్కడ ఉన్నాడా? I will say, are you a madman? నేను అంటాను, మీరు ఏమైనా పిచ్చోళ్ళ అలాంటి ప్రశ్న అడగడానికి అంటాను. Don't you see the interpreter? తర్జుమాదారుని మీరు అక్కడ చూడడం లేదా? Don't you hear his voice? అతని స్వరం మీరు వినడం లేదా? You are asking me, have you got an interpreter? మీకు తర్జుమా చేసే వ్యక్తి ఉన్నాడా లేదని మీరు నన్ను అడుగుతూ ఉన్నారు. God says, దేవుడు సెలవిస్తున్నారు, he that cometh to God దేవుని యొద్దకు వచ్చేవాడు must believe that he is. ఆయన ఉన్నాడని నమ్మవలెను కదా. And he is a rewarder of all those who diligently seek him. ఆయన శ్రద్ధగా వెతుకు వారికి ఆయన ఫలము దయచేయవాడు. But you know, even when you have a drunken examiner, when you write well in your exam, you expect that he will give you good marks. మీరు పరీక్ష చక్కగా రాసినప్పుడు ఆ పేపర్లు ఇచ్చేటువంటి వాడు త్రాగుబోతాడైనప్పటికీ కూడా రాసిన దానికి తగిన విధంగా మార్కులు ఇస్తారని మీరు కోరుకుంటారు. You believe. మీరు నమ్ముతారు. But కానీ when you go to God, మీరు దేవుని యొద్దకు వెళ్ళినప్పుడు you don't believe that he is going to answer you? ఆయన మీకు జవాబు ఇస్తాడని మీరు నమ్మరా? Is he got ears of stone? ఆయనకేమన్నా రాతి చెవులున్నాయా? Or has he got a heart of granite? ఆయనకి గ్రానైట్ అనేటువంటి ఆ హృదయం ఉన్నదా? A hard heart? చాలా కఠినమైన హృదయము? No, my friend. లేదు నా స్నేహితుడా. He gives exceeding abundantly
above all that we can ask or think. మనం ఊహించిన దానికంటే అడిగిన దానికంటే అత్యధికముగా ఆయన దయచేసేటువంటి వాడు. Now let us come to the 7th verse. 7వ వచనాన్ని మనం చూద్దాం. Will the Lord be pleased with thousands of rams, వేలాది పొట్టేళ్లను బట్టి ఆయన సంతోషిస్తాడా? or with 10,000s of rivers of oil? వేలాది నదులంత విస్తారమైన తైలం ఆయనకు సంతోషమునిస్తుందా? Shall I give my firstborn for my transgression, నా అతిక్రమమునకై నా జ్యేష్ఠపుత్రుని నేను ఇత్తునా? the fruit of my body for the sin of my soul? నా పాప పరిహారమునకై నా గర్భ ఫలమును నేను ఇత్తునా? What can I give for the prayashchit for my sin? నా పాపము యొక్క పరిహారము కొరకు నేను ఏమి ఇవ్వగలను? What can I give? ఏమి నేను ఇవ్వగలను? This is a big question. ఇది ఒక పెద్ద ప్రశ్న. Shall I go to the Himalayas? నేను హిమాలయాలకు వెళ్ళేనా? Shall I give 10,000 rupees? 10,000 రూపాయలు నేను ఇచ్చేనా? Shall I give 10 kilos or 5 kilos of gold? 5 లేక 10 కిలోల బంగారాన్ని నేను ఇచ్చేనా? What shall I do? నేనేం చేయాలి? How can I make reparation for the sins of my soul? నా ఆత్మ యొక్క పాపముల కొరకు నేను ఏ విధంగా ప్రాయశ్చిత్తమును నష్టపరిహారమును చేయాలి? What can I do? నేనేమి చేయగలను? My dear friends, ప్రియ స్నేహితులారా, I don't know whether you ever had that thought, అలాంటి తలంపు ఎన్నడైనా మీకు వచ్చిందో లేదో నాకు తెలియదు. but one day అయితే ఒక దినమందు a young man who said to me, I am a Hindu, I don't believe in God. నేను హిందువునండి కాబట్టి నేను దేవుని యందు విశ్వాసం నాకు లేదండి అని చెప్పినట్టు ఒక యువకుడు నా వద్దకు వచ్చాడు. And he said, అతను చెప్పాడు, he didn't want to come to hear me anymore, ఇంకా నా బోధ వినడానికి రావడానికి అతను ఎంత మాత్రం కూడా ఇష్టపడలేదు. but కానీ once he heard the message, he kept coming. అయితే ఒక్కసారి నా వర్తమానం విన్న తర్వాత ఇంకా రావడం ప్రారంభిస్తూనే ఉన్నాడు. One night, ఒక రాత్రి he had a dream, అతనికి ఒక కల వచ్చింది. and he woke up with this question. ఈ ప్రశ్నతో ఆ నిద్రలో నుండి లేచాడు. What will wash away my sins? ఏమి నా పాపములను కడిగివేయగలదు? And he began to weep. ఏడవడం ప్రారంభించాడు. In his hostel room, there were other students. తన హాస్టల్ గదిలో ఇతర విద్యార్థులు కూడా ఉన్నారు. What will wash away my sins? నా పాపములను ఏది కడగగలదు? Next evening, ఆ మరుసటి సాయంకాలము another student brought him to me. మరొక విద్యార్థి అతన్ని నా వద్దకు తీసుకొని వచ్చాడు. And this young man repented for his sins. ఈ యువకుడు తన పాపముల విషయమై పశ్చాత్తాపడ్డాడు. Later he became an officer in the Andhra services. ఆ తర్వాత ఆంధ్ర రాష్ట్రంలోని ప్రభుత్వ సేవలో ఉద్యోగాన్ని పొందాడు, ఆఫీసర్ అయ్యాడు. But కానీ this is a big question. ఇది ఒక పెద్ద ప్రశ్న. I do trust all of you know the answer. మీరందరికీ కూడా దీనికి జవాబు తెలుసని నేను నమ్ముతున్నాను. The blood of Jesus Christ, his son, తన కుమారుడైన క్రీస్తు యేసు యొక్క రక్తము cleanseth us from all sin. సమస్త పాపము నుండి మనల్ని కడుగును. If we confess our sin, మన పాపములను మనం ఒప్పుకొనిన యెడల he is faithful and just ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు, to forgive us our sins మన పాపములు క్షమించుటకును and to cleanse us from all unrighteousness. సమస్త దుర్నీతి నుండి మనల్ని శుద్ధులనుగా చేయుటకును ఆయన సమర్థుడు. Yes, my friend. అవునా స్నేహితుడా? All your unrighteousness, నీ సమస్త దుర్నీతి నుండి, to break you free from all your bondage. మీ సమస్త బంధకముల నుండి మిమ్మల్ని విడిపించుటకు. Now the next question మరుసటి ప్రశ్న ఏంటంటే answers this next verse answers this question. మరుసటి వచనము ఈ ప్రశ్నకు జవాబునిస్తుంది. 8th verse. 8వ వచనము, He has showed you, O man, what is good. మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియచేయబడి ఉన్నది. And what doth the Lord require of you? But to do justly, న్యాయముగా నడుచుకొనుటయు, and to love mercy, కనికరమును ప్రేమించుటయు,
and to walk humbly with your God. దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. Do you see this, my friends? దీన్ని చూస్తున్నారా స్నేహితులారా? To do justly. న్యాయముగా నడుచుకొనుట. Now God says, దేవుడు సెలవిస్తున్నారు, false balance దొంగ త్రాసు and weights are an abomination to God. దొంగ త్రాసు దాని యొక్క బరువులు యెహోవాకు హేయమైనవి. Now, I always felt someday, somewhere in Tadepalligudem or some rice producing place, నేను ఎల్లప్పుడూ ఏమి భావించేవాడిని అంటే తాడేపల్లిగూడెం కానీ మరి ఏదైనా సరే ఈ వరి పండించేటువంటి స్థలంలో somebody will start imitation rice with plastic. దొంగ నకిలీ బియ్యమును తయారు చేయడం ప్రారంభిస్తారు అని. Now it has come to pass. ఇప్పుడు అది జరుగుతున్నది. Some people who have bought seed from Andhra, ఆంధ్రలో విత్తనాలు కొన్నటువంటి వారు what are they saying? వారు ఏం చెప్తున్నారు? Oh, useless seed has been sold to us. మాకు నాసిరకం విత్తనాలు అమ్మబడినాయి. My dear friends, ప్రియ స్నేహితులారా, already farmers are dying, killing themselves. ఇప్పటికే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. At such a time, అలాంటి సమయంలో Andhra is producing fraudulent seed. ఆంధ్రప్రదేశ్ ఏమో నకిలీ విత్తనాలను తయారు చేస్తూ ఉన్నది. What a curse! ఎలాంటి శాపం ఇది! Can you do that to the poor? దానిని మీరు పేదలకు చేయవచ్చునా? My dear friends, ప్రియ స్నేహితులారా, but that is the heart of man. అది మానవుని యొక్క హృదయము. No justice. న్యాయం అనేది లేదు. I was thinking, నేను తలస్తూ ఉండినాను, why is it that experienced lawyers are elevated to be justices of the high courts? న్యాయం అనుభవం కలిగినటువంటి న్యాయవాదులను ఎందుకు ఉన్నత స్థానంలోని ఆ న్యాయమూర్తులుగా హెచ్చించబడుచు ఉన్నారు? Because ఎందుకంటే they know all the tricks of the trade. ఆ వృత్తిలో ఉండేటువంటి తంత్రములన్నీ వారికి తెలుసు కాబట్టి. And they are good at law. వారు తమ న్యాయ వృత్తిలో నిపుణులు. But కానీ justice does not come from the heart of man. మానవుని హృదయంలో నుండి న్యాయం అనేది బయటకు రాదు. If you make a crooked mold, ఒక వంకర విధముగా మీరు ఒక దాన్ని తయారు చేస్తే, now do you see this microphone is made like this, made to stand like this. ఈ మైక్రోఫోన్ ఈ విధంగా కొంచెం ఏటవాలుగా ఉంచబడింది. You have a mold which is like a bow. ఒక విల్లు వంటి ఒక పరికరం మీ దగ్గర ఉన్నది. And if you want to put metal into that mold, what kind of instrument will come out of it? మీరు దానిలోని గనక ఒక ఇనుప పదార్థమును పెట్టినట్లయితే ఎలాంటిది బయటకు వస్తుంది ఆ మూసలో నుండి? It will be like a bow. అది విల్లు వంటిదే బయటకు వస్తుంది ఆ మూసలో నుండి. Because the mold is like a bow. ఎందుకంటే మూస అనేదేమో విల్లులాగా ఉన్నది కాబట్టి. You won't get a straight rod. మీకు తిన్నగా ఉండేటటువంటి ఆ యొక్క ఇనుప ముక్క అనేది రాదు. The Bible says, బైబిల్ సెలవిస్తున్నది, the heart is deceitful హృదయం మోసకరమైనది and desperately wicked. అన్నిటికంటే ఘోరమైన వ్యాధి కలిగినది. Who can know it? ఎవడు దానిని గ్రహించగలడు? Deceitful above all things. అన్నిటికంటే మోసకరమైనది. The mold is crooked. అది బహుగా వంకర కలిగినటువంటిది. How can you get something straight from a crooked mold? మీకు వంకరగా ఉన్నటువంటి మూస ఉన్నప్పుడు మీరు దాన్ని ఎలాగ తిన్నగా చేయగలరు? Impossible. అసాధ్యము. But God says, అయితే దేవుడు సెలవిస్తున్నారు, I am the Lord of justice and truth. నేను న్యాయమును సత్యము కలిగినటువంటి దేవుడను. And I want you to walk justly. మీరు న్యాయంగా నడుచుకోవాలని నేను కోరుచున్నాను. All right. సరే.
What is the justice in the caste system? కుల వ్యవస్థలో ఉన్నటువంటి న్యాయం అనేది ఏమిటి? Did you ever think of that? ఎన్నడైనా మీరు దాని గురించి తలంచారా? You are under my feet. మీరు నా పాదాల క్రింద ఉన్నారు. I am here. నేనేమో ఈ పై భాగంలో ఉన్నాను. Is that true? అది నిజమా? No. కాదు. Only in India you have caste. భారతదేశంలో మాత్రమే కులం అనేది ఉన్నది. Nowhere. ఎక్కడా లేదు. Division between man and man. మానవునికి మధ్య విభేదములు. And you begin to hate one another. ఒకరినొకరు మీరు ద్వేషించుకోవడం ప్రారంభిస్తారు. If one minister comes from one caste, ఒక మంత్రి గారు ఒక కులమునకు చెందిన వాడైతే all the officers who are promoted in that department are from that caste. ఆ శాఖలో పనిచేసేటువంటి ఆఫీసులలో ఆ కులానికి చెందినటువంటి వారికి మాత్రమే పదోన్నతి. What is that? దాని అర్థం ఏంటి? Is that justice? అది న్యాయమా? No. కాదు. What does God say? దేవుడు ఏం సెలవిస్తున్నారు? What do I require of you? మీ యొద్ద నుండి నేనేం కోరుచున్నాను? To do justly. న్యాయముగా నడుచుకొనుట. To do justly. న్యాయముగా నడుచుకొనుట. To love mercy. కనికరమును ప్రేమించుట. My dear friend, ప్రియ స్నేహితులారా, mercy does not come from a wicked heart either. కనికరం అనేటటువంటిది మానవుని యొక్క హృదయంలో నుండి రాదు. అది Now, you know how at certain festivals we blow up, we burn up crores of money. కొన్ని పండుగల సమయంలో మనం కోట్ల కొలది రూపాయలను వెచ్చించి అనేకమైనటువంటి వాటిని తగలబెడుతూ ఉంటాము, పేలుస్తూ ఉంటాము. Now, I do not know what anybody gains by that. అలాగ చేయటం వల్ల ఎవరైనా ఏదైనా పొందగలరు ఏంటో నాకు తెలియదు. But కానీ when I see little children as I travel on the road, నేను రోడ్ల మీద ప్రయాణం చేస్తూ చిన్నపిల్లలను చూసేటప్పుడు, when I see people even without sandals, చెప్పులు కూడా వారికి లేకుండా ఉంటాను నేను చూసినప్పుడు, I say, in this rough road, how is this man able to walk without sandals? ఇలాంటి గతుకుల దారిలో ఈ వ్యక్తి చెప్పులు లేకుండా ఎలాగ నడవగలుగుతున్నాడని నేను చెప్తాను. I was praying on a road in the Nilgiris last month. పోయిన మాసంలో నీలగిరి కొండల్లో ఒక రోడ్డు మీద నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. And a man walked by. ఒక వ్యక్తి దగ్గరగా నడుస్తూ వచ్చాడు. But it was getting dark. ఆ చీకటి పడుతూ ఉన్నది. But I could see that his feet were hitting the road. అతని కాళ్ళు బలముగా రోడ్డుకు తగలటాన్ని నేను చూచాను. I said, hasn't this man got slippers? ఏంటి ఇతనికి కనీసం చెప్పులు కూడా లేవా అని అన్నాను. All right. సరే, There are so many people who are suffering. ఎంతో మంది బాధపడుతున్నటువంటి వారు ఉన్నారు. And we go and say, you want your son to get admission? నీ కుమారుడికి కాలేజీలో పాఠశాలలో చేర్చాలని కోరుకుంటున్నావా? Bring 20,000. 20,000 రూపాయలు తీసుకొని రా. You want your daughter to get a job? నీ కుమార్తెకు ఉద్యోగం కావాలా? Give 6 months of the pay. 6 నెలల జీతాన్ని చెల్లించు. You want a conductor's job? కండక్టర్ ఉద్యోగం కావాలా? In the striking road transport? ఈ సమ్మె చేసేటటువంటి ఈ రాష్ట్ర రవాణా దానిలో Then bring 1 lakh. 1,00,000 రూపాయలు తీసుకొని రా. Is that mercy? అదేనా కనికరం అంటే? And this is the way we are running this country. అయితే ఈ విధముగా మనము ఈ దేశమును పరిపాలన చేస్తున్నాం, నడిపిస్తున్నాం. What are we doing? ఏం చేస్తున్నాం మనం? We have a controversy with God. దేవునితో వ్యాజ్యమును మనం కలిగి ఉంటున్నాము. We are shaking our fist before the face of God. దేవుని ముఖమునకు విరోధంగా మన యొక్క పిడికిల్ని ఊపుతూ ఉన్నాము. Listen. వినండి. God can shake this subcontinent. ఈ ఉపఖండమును దేవుడు కదిలించి వేయగలడు. And bring our pride down. మన గర్వమును క్రిందకి ఆయన దించి వేయగలడు. It won't take 5 minutes. ఆయనకి 5 నిమిషాలు కూడా పట్టదు అలా చేయడానికి. We have filled the land with injustice. మనము ఈ దేశమును అన్యాయంతో నింపివేశాము. No mercy. కనికరం అనేది లేదు. But కానీ tomorrow, రేపు when your soul is
being sent to hellfire, నీ ఆత్మ నిత్య నరకాగ్నికి పంపించబడేటప్పుడు what are you going to say? మీరేం చెప్పబోతారు? Is there no mercy for me? Is there no mercy for me? అయ్యా నాకు ఈ కొరకు ఏ కనికరము లేదా, కనికరము లేదా? God will say, దేవుడు చెప్తారు, yes, అవును, I loved you with an everlasting love, శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమించాను, and I showed mercy, 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 mercy. నేను నీకు కనికరమును 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 చూపించాను, But కానీ you kicked against my mercy, నా కనికరమునకు విరోధంగా నీవు తన్నావు, and you have chosen hellfire. నీవు నరకాగ్నిని కోరుకున్నావు. The day of mercy is over. కనికర దినము గడిచిపోయినది. My dear friends, ప్రియ స్నేహితుడా, for all nominal Christians నామకార్థ క్రైస్తవులందరూ in these districts, ఈ జిల్లాలోని వారు, those that have lived in drunkenness, త్రాగుబోతనంలో జీవించేటువంటి వారు, one theological student told me this ఒక వేదాంత విద్యార్థి నాతో ఈ విధంగా చెప్పాడు. when I was preaching in the Lutheran seminary. లూథరన్ వేదాంత పాఠశాలను బోధిస్తూ ఉన్నప్పుడు He said, అతను నాతో చెప్పాడు, I went to a church at Christmas time, క్రిస్మస్ సమయంలో నేను ఒక చర్చికి వెళ్ళానండి, and the pastor could not even stand. పాస్టర్ గారు కనీసం చక్కగా నిలబడలేకపోయాడండి. Why? ఎందుకు? Too much drink. ఎక్కువగా మితిమించి తాగాడు. And he is a pastor. ఆయనేమో పాదిరి గారు. What is he celebrating? ఆయన దేని ఆచరిస్తున్నాడు? The Savior has come. రక్షకుడు లోకంలోనికి వచ్చాడు అని. What do you mean? దాని అర్థం ఏంటి? Did he save you from your drink? నీ త్రాగు నుంచి ఆయన రక్షించాడా? Are you playing with God? దేవునితో నువ్వు చెల్లాట్లాడుతున్నావా? I want to tell you, నేను ఈ విషయం మీతో చెప్పాలి. all nominal Christians here, ఇక్కడున్న నామకార్థ క్రైస్తవులందరూ, all Christian leaders here, ఇక్కడున్న క్రైస్తవ నాయకులందరూ, we have brought enough shame to the name of Jesus. యేసు నామమునకు చాలినంత అవమానం ఇప్పటికే మనం తీసుకొని వచ్చాము. We have dragged his holy name in our gutters. ఆయన పరిశుద్ధ నామమును మన మురికి కాలంలోనికి లాగివేశాము. The time to repent has come. పశ్చాత్తపడే సమయం వచ్చినది. Last of all, చివరిగా God says, దేవుడు సెలవిస్తున్నారు, what does God require of you? యెహోవాని యొద్ద నుండి ఏమి అడుగుచున్నాడు? That you walk humbly with your God. దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట నీవు ప్రవర్తించుట. God told Abraham two great things. Many great things, but I am only mentioning two. దేవుడు అబ్రహాముతో ముఖ్యమైనవి చెప్పాడు, వాటిలో రెండు మాత్రం నేను మీతో చెప్తాను. Before he became a father, ఆయన తండ్రిగా మారకముందు God said to him, దేవుడు ఆయనతో చెప్పాడు, Abraham, అబ్రహామా, walk before me and be thou perfect. నా సందులో నీవు నడుచుచు నిందారహితుడుగా ఉండుము. 17th chapter and the first verse, Genesis. ఆదికాండం 17వ అధ్యాయము మొదటి వచనము. Walk before me నా ఎదుట నీవు నడుచుచు and be perfect. పరిపూర్ణ నిందారహితుడుగా ఉండుము. And then he said in the 15th chapter, first verse, 15వ అధ్యాయం మొదటి వచనంలో, I am your shield నేనే నీ కేడెమునై ఉన్నాను, and your exceeding great reward. నీ బహుమానమును అత్యధికమగును. Listen, my friends. వినండి నా స్నేహితులారా, If you have Jesus as your shield, యేసే నీకు కేడెముగా ఉన్నట్లయితే you don't need any other shield. నీకు మరో కేడెం అనేది అవసరం లేదు. Today, ఇవాళ people are running here and there. మనుషులు ఇక్కడికి అక్కడికి పరిగెత్తున్నారు. Where can I get deliverance? ఎక్కడ నాకు విడుదల దొరుకుతుంది? Where can I get healing? నాకు ఎక్కడ స్వస్థత కలుగుతుంది? Oh, my beloved people. నా పిల్లరా, God says, దేవుడు సెలవిస్తున్నారు, I am your shield. నేను నీ కేడెమునై ఉన్నాను. When God is your shield, దేవుడు నీ కేడెమై ఉన్నప్పుడు you think any arrow of somebody is going to pierce him? ఎవరి బాణమైనా సరే నిన్ను గుచ్చుకోగలుగుతుందని నీవు తలస్తావా? You know, I laugh when I read in the newspaper, we are giving a new shield to our God. మన దేవుళ్ళకి కొత్త కవచాన్ని ఇస్తున్నామని నేను వార్తాపత్రికలో చదివినప్పుడు నేను నవ్వుతాను. Oh, somebody is going to shoot him with a rifle, I suppose. ఏదో ఒక తుపాకీతో ఎవరో ఆయన పేల్చబోతున్నారు అన్నమాట. Listen, వినండి, God doesn't need any shield. దేవునికి ఏ కవచం అవసరం లేదు. You need a shield. నీకు కవచం కావాలి. I need a shield. నాకు కవచం కావాలి. What shield shall I put on? నేను ఏ కవచాలను ధరించాలి? Is there any shield that can save you
from the explosives that they have today? ఈ దినం ఉన్నటువంటి ఆ పేలుడు పదార్థాల నుంచి నిన్ను కాపాడేటువంటి ఏ కవచమైన నీకు ఉన్నదా? Is there any shield from the evil that eats you up from within? నీ లోపల ఉండి నిన్ను తొలిచి తినేసి వేసేటటువంటి ఆ చెడుగు నుండి కాపాడే కవచమైన నీకున్నదా? No. లేదు నీకు. But when Jesus says, అయితే ఏ సెలవు ఇచ్చినప్పుడు, I am your shield, నేనే నీ కవచమనై ఉన్నాను. my friends, నా ప్రియ స్నేహితులారా, don't you need this shield for your children? మీ బిడ్డలకు ఈ కవచం మీకు అవసరం లేదా? Don't you need that shield for your own life? నీ జీవితానికి, నీ సొంత జీవితానికి ఈ కవచం నీకు అవసరం లేదా? Yes. అవును, I need this shield. ఈ కవచం నాకు కావాలి. You know, God has great blessings for us. దేవుడు మన కొరకు గొప్ప ఆశీర్వాదాలను కలిగి ఉన్నారు. But కానీ we don't walk with Him. మనం న్యాయముగా ఆయనతో నడుచుటలేదు. Walk before me. నా ఎదుట నీవు నడువు. And be thou perfect. నిందారహితుడవై ఉండుము. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Let us pray. ప్రార్థన చేసుకుందాం. In a few moments we'll send you away. కొన్ని నిమిషాలలో మేము ఇక్కడి నుంచి పంపివేస్తాము. Tell God in your heart. మీ హృదయంలో దేవునితో చెప్పండి, Oh God, ఓ దేవా, I cannot fight against you. నేను మీకు విరోధముగా పోరాడలేను. I cannot shake my fist in your face. మీ ముఖమునకు విరోధముగా నా పిడికిలు నేను ఊపలేను. Forgive me, Lord. నన్ను క్షమించండి ప్రభువా. I have been rebelling against you. మీకు విరోధముగా తిరుగుబాటు చేయుచు వచ్చున్నాను. There is no defense, no shield for me or for my children. నాకు గాని నా బిడ్డలకు గాని ఏ కవచము ఏ కేడము లేదు. Who can shield me, O God? ఓ దేవా, ఎవరు నా కవచముగా ఉండగలరు? Who will teach me to walk humbly with my God? నా దేవునితో దీన మనసు కలిగి నడుచుకోవడం ఎవరు నాకు నేర్పించగలరు? Won't you teach me, Lord? ప్రభువా, మీరు నాకు నేర్పించరా? That you are a prayer answering God. ప్రార్థనకు జవాబిచ్చే దేవుడని మీరు. That you are a God that will give me more than I can ask. నేను అడిగిన దానికంటే బహుగా ఇచ్చేటువంటి దేవుడు మీరు అని. What wonderful things you have got for me. నా కొరకే అద్భుతమైనటువంటి వాటిని మీరు చేశారు. Oh, let me show the purity of Jesus to India. భారతదేశానికి నేను యేసు యొక్క పవిత్రతను చూపించనిమ్ము. Let their righteousness come to India. ఆ నీతి భారతదేశంలోకి రానిమ్ము. Let justice come to India. న్యాయము భారతదేశానికి రానిమ్ము. Oh, loving Father, ఓ ప్రేమ కలిగిన తండ్రి, have mercy on me and my family. నా మీద నా కుటుంబం మీద మీరు కనికరం ఉంచండి. Give me this great salvation. ఈ గొప్ప రక్షణను మీరు నాకు ఇవ్వండి. Give me a new heart now. ఇప్పుడే ప్రభువా, మీరు నాకు నూతన హృదయం ఇవ్వండి. What can I give as a reparation for my sin? నా పాపముల కొరకు ప్రాయశ్చిత్తముగా నష్టపరిహారంగా నేనేమి ఇవ్వగలను? Oh Lord, cleanse me. ప్రభువా, మీరు నన్ను శుద్ధినిగా చేయండి. Oh Lord, wash me in that prayashchit bali raktam. ఆ ప్రాయశ్చిత్త బలి రక్తములో మీరు నన్ను కడగండి. Set me free నన్ను స్వతంత్రునిగా చేయండి. from every kind of bondage. ప్రతి విధమైనటువంటి బంధకముల నుంచి విడిపించండి. I want you, Lord Jesus, to be my shield. ప్రభువైనటువంటి యేసు, మీరే నా రక్షకునిగా నేను ఉండగోరుచున్నాను. Oh gracious Father, ఓ కృప కలిగిన తండ్రి, have mercy upon these fathers and mothers. ఈ తల్లులను తండ్రులను మీరు కరుణించండి. You have a great life of peace for them. వారి కొరకు గొప్ప సమాధానమైన జీవితాన్ని మీరు కలిగి ఉన్నారు. You are the giver of peace. You are the author of peace. మీరు సమాధానం కర్త అయి ఉన్నారు, సమాధానం ఇచ్చువారై ఉన్నారు. And you know that our friend the devil is the author of confusion. అయితే దయ్యం అనేటువంటి వాడు తికమకదానికి ఆధారపుత్రుడని మాకు తెలుసును. We don't want confusion in our families. మా కుటుంబాల్లోని కలవరం మాకు అవసరం లేదు. Forgive us, O Lord. ప్రభువా, మమ్మల్ని కరుణించండి, క్షమించండి. Cleanse us, O Lord. మమ్మల్ని శుద్ధినిగా చేయండి ప్రభువా. Give to us a new heart and a new spirit. నూతన ఆత్మ, నూతన హృదయాన్ని మీరు మాకు ఇవ్వండి ప్రభువా. Pour your spirit into us, O Lord. ఓ దేవా, మీ ఆత్మను మా మీదకు పంపించండి. And make us obedient men and women and boys and girls. లోబడేటువంటి స్త్రీలుగా, పురుషులుగా, ఆడపిల్లలుగా, మగపిల్లలుగా మమ్మల్ని చేయండి. We ask in Jesus' holy name. యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము. Amen. ఆమేన్.